హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్గా ఆయిల్ మీద అనమాట. ఆయిల్ సంబంధించి ఎందుకు అంటే ఇది ఇండైరెక్ట్ లీడ్ టు ట్రంప్ టారిఫ్ అనమాట. సో బేసికల్లీ ట్రంప్ టారిఫ్ వేశాడు మన మీద 50%, అది అందరికీ తెలిసిందే. సో 25% వచ్చేసి ట్రేడ్ డీల్ జరగనందుకు గాను. సో ఇంకొక 25% వచ్చేసి మనం రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నామని చెప్పి టారిఫ్ వేశాడు. ఏంటని, రష్యన్ ఆయిల్ కొనుక్కోవడం ద్వారా మనం రష్యా యుక్రెయిన్ వార్లో రష్యాకు ఫండ్ చేస్తున్నాము, వాళ్ళు ఆయుధాలు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఆ డబ్బులతో సో యుక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పి. సో బేసికల్లీ ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటి అంటే సెప్టెంబర్ 2 నుంచి మనం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ని ఇంకా పెంచబోతున్నాం. దాదాపు అది కూడా చిన్న మార్జిన్ కూడా కాదు, దాదాపు 10 to 20% వరకు పెంచబోతున్నాము అని. సో దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా జరుగుతుంది? మనకు అంత నెసిటీ లేదు కదా, మన ఆయిల్ డిమాండ్ అంత పెరిగిందా అని చూసుకున్నట్టయితే మన ఆయిల్ డిమాండ్ వల్ల కాదు. ఇది జరగడానికి కారణం ఏంటి అంటే బేసికలీ నాటోనే రీజన్. సో నాటో ఎలా రీజన్ అయింది మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కారణము అంటే, మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా ఏం చేస్తుంది అంటే నాటో తన రిఫైనరీస్ రష్యా యొక్క రిఫైనరీస్ని అటాక్ చేస్తుంది అనమాట, లాంగ్ రేంజ్ మిజైల్స్ తోటి. సో ఈ లాంగ్ రేంజ్ మిజైల్స్ని యుక్రెయిన్కు సప్లై చేసింది నాటోనే. సో యుక్రెయిన్ ఏం చేస్తుందంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ మాడి దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా రష్యన్ రిఫైనరీస్ని అటాక్ చేస్తుంది. 10 రిఫైనరీస్ని ఇప్పటికే అటాక్ చేసింది. సో వాళ్ళ రిఫైన్ చేసే కెపాసిటీ రష్యాకి ఏదైతే ఉందో అది 10 to 20% తగ్గిపోయిందనమాట. దాదాపు 17% అని న్యూస్ వస్తుంది. సో 20% రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి రష్యా ఏం చేస్తుందంటే మనకు ఎక్కువగా ఆయిల్ని అమ్ముతుందన్నమాట. ఎందుకంటే రిఫైనరీ మన దగ్గరే ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ కూడా మన దగ్గర ఉంది. సో మనం రిఫైన్ చేసి దాన్ని తీసుకెళ్ళి మిగతా కంట్రీస్కి అమ్మేటట్టు మనం చేస్తున్నాం అనమాట, బిజినెస్ చేస్తున్నాము. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు రిఫైన్ చేస్తుండేది 2 కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఒకటి రిలయన్స్ అయితే రెండోది నయారా అనమాట. ఈ నయారా మీద బేసికలీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే లేటెస్ట్గా వార్ని ఫండ్ చేస్తుంది అని చెప్పి దాంట్లో రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఉందన్నమాట నయారాలో. సో బేసికలీ నయారా అనేది ఏంటి అంటే మన ఇన్వెస్ట్మెంట్ 51% అయితే 49% అనేది రష్యన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది రష్యన్ కంపెనీ కూడా కాబట్టి దీని మీద శాంక్షన్స్ వేయాలి అని చెప్పి శాంక్షన్స్ వేశారు. సో నయారా మాత్రం తగ్గించలేదు అనమాట. సో ఇంపోర్ట్ని తగ్గించలేదు, ఇన్ఫ్యాక్ట్ పెంచింది. సో శాంక్షన్స్ ఉన్నా సరే మరి ఎట్లా పెంచింది అంటే ఎవరో ఒక కస్టమర్ లేకుండా అయితే పెంచరు కదా. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ నయారా అమ్ముతోంది చైనాకేమో అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే చైనాకు కావాల్సిన ఆయిల్ డిమాండ్ మామూలు డిమాండ్ కాదు, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి యుఎస్ఏ తర్వాత. సో దాని డిమాండ్ కూడా, ఆయిల్ డిమాండ్ కూడా దానికి భారీగా ఉంటుంది. సో రకరకాల చోట్ల నుంచి చైనా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు జరిగింది ఏంటి అంటే నయారా కూడా ఇంకా ఆయిల్ ఇంపోర్ట్ని పెంచిందనమాట, ఇన్ఫ్యాక్ట్ తగ్గించలేదు. శాంక్షన్స్ పడిన తర్వాత తగ్గించలేదు. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు చైనా కూడా ఇండైరెక్ట్గా వార్ని ఫండ్ చేస్తుంది అనేది అమెరికా వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట బేసికల్లీ. సో ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక న్యూస్ వచ్చింది. EU వాళ్ళు రష్యన్ ఆయిల్కి కూడా ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేశారనమాట. అదేంటి అంటే $47.6 అనమాట, ప్రైజెస్లీ డాలర్స్ పర్ బ్యారెల్. సో ఇంతకు ఆయిల్ సప్లై చేయాలన్నట్టు వాళ్ళు ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేశారు. సో రష్యా కూడా దానికి ఒప్పుకుంది. బేసికలీ సిచ్యువేషన్ ఏంటంటే $47 పర్ బ్యారెల్ కూడా మేము అమ్మగలము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అనమాట. అంటే వాట్ ఇట్ మీన్స్ ఈజ్ వాళ్ళకు $47.6 పర్ బ్యారెల్కు కూడా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో దే ఆర్ స్టిల్ మేకింగ్ ప్రాఫిట్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రైస్ తగ్గడం వల్ల, సో 60 నుంచి అమాంతం 47.6 అంటే మీరు చూసుకోవచ్చు. ఆ 60లో కూడా మనకు ఇదివరకు రష్యా 5% డిస్కౌంట్ కూడా ఇస్తుంది, అది కూడా మీకు తెలిసిందే, నేను ఇదివరకు వీడియోలో కూడా మీకు చెప్పాను. సో 5% డిస్కౌంట్ ఇస్తుంది రష్యా, సో కవరప్ చేసుకోవచ్చు దానివల్ల అని చెప్పి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే 47.6 కంటే చాలా తగ్గినట్టు కదా, చాలా అమౌంట్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా రష్యన్ ఆయిల్ యొక్క డిమాండ్ చాలా పెరుగుతుంది అనమాట. సో దీని ఇంపాక్ట్ ఆపోజిట్ సైడ్లో ఏం జరుగుతుంది అంటే
మరి చూసుకున్నట్టయితే ఓపీఈసీ కంట్రీస్ అని ఉన్నాయి మనకు. ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. వీటికి సంబంధించి ఈవెన్ మీకు ఈ కంట్రీస్ ఏవి అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ ఇలా ఉన్నాయన్నమాట, ఖటార్, ఇలాంటి కంట్రీస్. వీటి దగ్గర నుంచి కూడా మనం ఆయిల్ కొనుక్కుంటాం బేసికల్లీ. సో ఆ ఆయిల్ కొనుక్కుంటున్నాము, మనం కొంటున్నాము, కానీ మ్యాక్సిమం ఒక 30% 40% రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. సో ఇదే అనమాట మెయిన్ ప్రాబ్లం వాళ్ళకు, ఎవరికి, అమెరికా వాళ్ళకు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ ఓపీఈసీ కంట్రీస్ జనరల్గా వాళ్ళు సప్లై చేసేది ఆయిల్ని $70 పర్ బ్యారెల్ సప్లై చేస్తాయి. సో ఇక్కడ రష్యా మాత్రం $47-48 పర్ బ్యారెల్ సప్లై చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా రష్యన్ ఆయిల్కి ఇంకా డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో సిచ్యువేషన్ ఏంటంటే మిగతా కంట్రీస్ కూడా రష్యన్ ఆయిల్ని కొనడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఓపీఈసీ కంట్రీస్ వీళ్ళ ఆయిల్ అమ్మడానికి ఇబ్బంది పడాలన్నమాట. సో వాళ్ళు కస్టమర్స్ని వెతుక్కోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓపీఈసీ కంట్రీస్ దగ్గర యూరప్ కొంటుంది, కానీ యూరప్ ఒక్కటి కొన్నంత మాత్రాన వాళ్ళ బిజినెస్ సరిపోదు కదా, మిగతా వరల్డ్కి కూడా అమ్మాలి కాబట్టి. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ప్రైస్ ట్యాగ్ తీసేసేయండి అని చెప్పి అంటున్నారనమాట. సో ఒకవేళ ప్రైస్ ట్యాగ్ ఉంది అనుకోండి, September 2 నుంచి అది అమల్లోకి వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో September 2 నుంచి అమల్లోకి వస్తే మనం ఏం చేస్తామంటే బేసికల్లీ 10-20% ఇంకా పెంచుదాం అనమాట రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం. సో ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు రష్యన్ ఆయిల్ మీద ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇండియాని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకోవడం కాస్త అది రివర్స్లో బూమరాంగ్ అయ్యి ఇంకా రష్యా ఇండియా టైస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట బేసికలీ. ఎందుకంటే వీళ్ళు ఎన్ని అయితే రిఫైనరీస్ని వీళ్ళు ఎంతైతే అటాక్ చేస్తారో రష్యా వాళ్ళ రిఫైనింగ్ కెపాసిటీ ఎంతైతే తగ్గుతుందో, సో ఇక్కడ మన రిఫైనరీ ప్రోడక్ట్స్ యొక్క కెపాసిటీ అంత పెరుగుతుందన్నమాట. సో ఎందుకంటే వాళ్ళ ఆయిల్ మొత్తం మనకి ఇక్కడికే పంపించి ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి నయారాలో ఇక్కడి నుంచి వాళ్ళు బేసికలీ మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ జరుగుతుంది, నేను ఇంకా ఇంటెన్సిఫై చేస్తారనమాట బేసికలీ. సో ఇప్పుడు జస్ట్ ఒక 30%-40%కే ట్రంప్ గారు 25% టారిఫ్ ఎక్స్ట్రా అని చెప్పి వేశారనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే అది ఇంకా 10-20% పెరగబోతుంది అని చెప్పి ఒక అంచనా వస్తుంది. సో అంచనా కాదు, దాదాపు కన్ఫర్మ్డ్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే ఇంకొక న్యూస్ అయితే నిన్న వచ్చిందనమాట బేసికలీ. ఇంకొకటి న్యూస్ ఏంటి అంటే యుక్రెయిన్కి కూడా మనము డీజిల్ని మనమే సప్లై చేస్తున్నాం. 15% ఆఫ్ యుక్రెయిన్ డీజిల్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు దాన్ని ఇండియానే సప్లై చేస్తుంది. సో బేసికలీ ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే యుద్ధంలో వాడేటప్పుడు ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డీజిల్తోనే రన్ చేస్తారు. సో బేసికలీ ఏం జరుగుతుంది, యుక్రెయిన్కి కూడా మనమే ఫండ్ చేస్తున్నాము, రష్యాను కూడా మనమే ఫండ్ చేస్తున్నాము అన్నట్టు తయారవుతుంది అనమాట. బేసికల్లీ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు బోత్ సైడ్ రష్యన్ ఆయిల్నే వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, రష్యా వాళ్ళు మనకు ఆయిల్ సప్లై చేస్తారు. ఆయిల్ సప్లై చేసినప్పుడు దాన్ని మనం రిఫైన్ చేసి తిరిగి ఎక్స్పోర్ట్ చేస్తాము యుక్రెయిన్కు. యుక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేసిన ఆయిల్ తోటి ఆ ట్యాంక్స్లో ఒక ఆయిల్ని నింపి ఆ ట్యాంక్స్తో మళ్ళీ రష్యాను అటాక్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద చైన్ అనమాట. సో ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయిల్ ఇప్పుడైతే ప్రస్తుతం నయార నుంచి కూడా మనకు ఎట్లా వాళ్ళు మాకు ప్రాబ్లం లేదు, యూరోపియన్ కంట్రీస్ ఒకవేళ పోయినా కూడా మాకు ఇంకా కస్టమర్స్ దొరికిన ఆల్టర్నేట్ కస్టమర్స్ ఉన్నారు అని. సో ఆల్టర్నేట్ కస్టమర్ మోస్ట్ ప్రాబబ్లీ చైనా, మీకు అందరికీ తెలిసిందే, చైనానే కొనుక్కునే ఛాన్స్ ఉంది. అండ్ మనకు లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చింది, అదేంటి అంటే చైనాకు లేటెస్ట్గా ఇండియా నుంచి డీజిల్ వెళ్ళింది, ఒక కంటైనర్ షిప్ మొత్తం వెళ్ళింది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో మేబీ ప్రాబబ్లీ ఇట్ ఈస్ చైనా దట్ ఈస్ బయింగ్ ద ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఫ్రమ్ నయారా. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఆయిల్కి ఇప్పుడు షాక్ వేవ్ రాకుండా ఉండేటట్టు మనం చూసుకుంటున్నాం అనమాట. బేసికల్లీ ఎక్కడ ఆయిల్ షాక్ వేవ్ అనేది రాకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్నట్టు, అమెరికా వాళ్ళు అడిగినట్టు, ఒకవేళ మనం కనుక రష్యన్ ఆయిల్ని కొనుక్కోవడం ఆపేసి మనం ఆల్టర్నేట్ ఛానల్స్ వెతుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్టర్నేట్ చాలా ఉన్నాయన్నమాట. ఇరాన్, ఇరాక్, ఖటార్, అమెరికా కూడా మనకు సప్లై చేస్తుంది. సో బేసికల్లీ అక్కడి నుంచి డిమాండ్, అక్కడి నుంచి ఇంటేక్ పెంచి రష్యా నుంచి ఇంటేక్ తగ్గిస్తే మనకు ఆయిల్ ప్రైజెస్ ఆటోమేటికలీ $100 పర్ బ్యారెల్ వెళ్ళిపోతుంది, ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది అన్నమాట, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే అలా అవ్వకుండా ఉండాలి అని చెప్పే మనం
ఇది చేస్తున్నాము, ఐ మీన్ మనము బిజినెస్ చేస్తున్నాము రష్యాతోటి. సో ఈ ఐడియా మనకి ఇచ్చింది కూడా బేసికలీ అమెరికానే అనమాట. సో అమెరికా మనకు మీకు గుర్తుంటే బైడెన్ టైంలో మనకు ఈ వార్ స్టార్ట్ అయింది, 2022లో స్టార్ట్ అయింది. సో 2022లో ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు బేసికల్లీ మనకు ఏమన్నా అప్పుడు బైడెన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మీరు బై చేయండి, రష్యన్ ఆయిల్ని బై చేయండి, సో దట్ ఆయిల్ ప్రైజెస్ అన్నీ కాన్స్టాంట్గా ఒక ఫిక్స్డ్ రేంజ్లో ఉంటాయి, రేంజ్ బౌండ్లో ఉంటాయి, లేదంటే ఆయిల్ డిమాండ్ పెరిగిపోయి విపరీతంగా ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. ఇప్పుడు ఆ ఆయిల్ ప్రైజెస్ని ఇంకా కంటైన్ చేయడానికి మనకు పాసిబిలిటీ దొరికింది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పటి వరకు ఇది ఆయిల్ షాక్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు ఆయిల్ షాక్ వేవ్ రాదా అని అనుకుంటే ఆయిల్ షాక్ వేవ్ స్టిల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రమాదం ఇంకా పోలేదన్నమాట. అది దానికి కారణం ఏంటి అంటే వెనిజులాన్ ఆయిల్. సో వెనిజులా రిఫైనరీస్ మీద ఎప్పుడైతే అమెరికా అటాక్ చేస్తుందో, మరి ఇప్పటికే అమెరికా అక్కడ వేలు పెడుతుంది, ప్రతిసారి అమెరికా వెళ్తుందనమాట. ఏంటి ఐ మీన్ అక్కడ ఇది లేదు, అక్కడ డెమోక్రసీ లేదు, లేకపోతే అక్కడ హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్స్ ఉందని ఇప్పటికే వేలు పెడుతుంది. సో వాళ్ళకి మ్యాక్సిమం కావాల్సింది ఏంటి అంటే అక్కడున్న ఆయిల్ మొత్తం మాకు కావాలి అన్నట్టు అమెరికా వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి అక్కడ వెనిజులాన్ గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే అక్కడ వెనిజులా పీపుల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. సో దాని మీద ప్రస్తుతానికి శాంక్షన్స్ ఉన్నాయి. మీకు తెలిసినట్టయితే వెనిజులాన్ ఆయిల్ మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న ఐ మీన్ అక్కడ ఒకవేళ స్టిల్ అమెరికా ఏదైనా చేసి వెనిజులాలో ఏదైనా చేసి లేకపోతే అక్కడ రిఫైనరీస్ని కానీ లేకపోతే అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించిన దీని మీద ఏదైనా అటాక్ చేస్తే అప్పుడు మనకు చూసుకుంటే ఫస్ట్ వెనిజులాన్ ఆయిల్ యొక్క కస్టమర్స్ దెబ్బతింటారు. సో వాళ్ళు ఆల్టర్నేట్ వెతుక్కోవాలన్నమాట. సో వెనిజులాన్ ఆయిల్కి కస్టమర్ ఎవరు అని చూసుకుంటే మళ్ళీ రిటర్న్స్ టు చైనా. సో చైనా ఏం చేస్తుంది, చైనా ఊరికే కూర్చోదు కదా, వాళ్ళ ఎకానమీని ఏమి క్లోజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేట్ వెతుక్కుంటారు. సో చైనా ఆల్టర్నేట్ వెతుక్కునే దీంట్లో మన ఆయిల్ రేట్స్ అనేవి మళ్ళీ విపరీతంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ దట్టు అదే టైంలో మనం కనుక ఒకవేళ రష్యన్ ఆయిల్ని స్టాప్ చేసి మనం కూడా ఆల్టర్నేట్ వెతుక్కోవడం మొదలు పెడితే సో ఇన్స్టాంట్లీ 120 కాదు, ఇన్ఫ్యాక్ట్ $150-200 పర్ బ్యారెల్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు ఆయిల్ ప్రైస్ అనేది. సో ఇదంతా వెళ్లకుండా ఉండడానికే మనం రష్యన్ ఆయిల్ని ఇప్పుడు కొంటున్నాము. అండ్ ఫ్యూచర్లో కూడా రష్యన్ ఆయిల్ని ఇంటెక్ మనం ఇంకా పెంచుతాం అన్నమాట. 10-20% వరకు సెప్టెంబర్ నుంచే మనం పెంచుతాము. ఇక్కడ సింపుల్ టాపిక్ ఏంటి అంటే ఒకవేళ రిఫైనరీస్ని ఇంకా నాటో కంట్రీస్ కానీ లేకపోతే యుక్రెయిన్ కానీ రష్యా రిఫైనరీస్ని అటాక్ చేసిన ప్రతిసారి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదనమాట. సో వాళ్ళు ఏదైతే చెప్పారో మనకు టారిఫ్ వేసేదానికి కారణం ఏంటి రష్యన్ ఆయిల్ అని చెప్పి, సో అది పనిచేయదనమాట. ఎందుకంటే బేసికల్లీ ఆయిల్ ప్రైజెస్ పైకి వెళ్ళడం అనేది ఏ కంట్రీకి ఇష్టం ఉండదు, ఇంక్లూడింగ్ అమెరికా కూడా. సో సిచ్యువేషన్ ఏంటి అంటే అమెరికా అనే కాదు ఏ కంట్రీ కూడా ఆయిల్ ప్రైజెస్ పెరగకూడదనే చూసుకుంటారు, ఒక రేంజ్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలనే చూసుకుంటారనమాట. కుదిరితే తగ్గాలని చూసుకుంటారు, బట్ ఒక రేంజ్ని అయితే మెయింటైన్ చేస్తారనమాట. లోయర్ సర్క్యూట్ అండ్ అప్పర్ సర్క్యూట్ని మెయింటైన్ చేస్తారు బేసికలీ. మనకు కాన్స్టాంట్గా మనకు చూసినట్టయితే 60-70 ఇదే రేంజ్లో ఉంటుందన్నమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు అయితే వెనిజులా మీద అమెరికా అటాక్ చేయలేదు బేసికలీ. సో ఒకవేళ అక్కడ రిఫైనరీస్ని అటాక్ చేసినప్పుడు మాత్రం విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకు మనం ఒక అంచనా వేయచ్చు ఏంటి అంటే ఒకవేళ ట్రంప్ గారు కానీ లేకపోతే పీటర్ నవారో ఇలాంటి వాళ్ళు ఎంత కామెంట్ చేసినా బేసికలీ మనకు ఆల్టర్నేట్ ఛానల్ త్రూ మీరు ఆపొద్దు, రష్యన్ ఆయిల్ని బై చేయడం ఆపొద్దు అని చెప్పి అమెరికా నుంచి ఏమైనా న్యూస్ వస్తుందా, మనకు ఆల్టర్నేట్ ఛానల్ టు కనెక్షన్ వస్తుందా, కమ్యూనికేషన్ వస్తుందా అనేది కూడా మనం చూడాలన్నమాట. సో ఇలా అన్నమాట ఆయిల్ ఇంపాక్ట్ మనకు టారిఫ్ మీద ఉంటుంది, కానీ ఆయిల్ అనేది వరల్డ్లో మనం ఇలా బిజినెస్ జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.